తిరుమల లడ్డు కల్తీ నెయ్యి విషయంలో అబద్దాలను ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాను వేసిన సిట్ను అడ్డం పెట్టుకుని సీఎం చంద్రబాబు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. నెయ్యిలో నాణ్యత లేదని గుర్తించి వైవి సుబ్బారెడ్డి హయాంలోనే కొనుగోలు ఆపేశారని చెప్పుకొచ్చారు. ఆయన హయాంలోనే ల్యాబ్లను అభివృద్ధి చేశారని సజ్జల అన్నారు. ఇక మెడికల్ కాలేజీల ర్యాలీలను పక్కదారి పట్టించడానికే లడ్డు విషయాన్ని తెరపైకి తెచ్చారని సజ్జల విమర్శించారు. పెద్ద ఎత్తున ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో జనంతో కదిలి వస్తున్నారు, బ్రహ్మాండంగా ర్యాలీలు జరగబోతున్నాయి, నిరసన గొంతుకు పెద్ద ఎత్తున వినబడిపోతుంది. ఆ నేపథ్యంలో నిన్నటి నుంచి హడావుడిగా దడ ఇది పెట్టి కొట్టారు. దీని మీదకి సబ్జెక్ట్ మళ్ళాల ఇక్కడ అమాయకులైన కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్తో ఆడుకుంటున్నారు. నిజంగా ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవడానికి ఎందుకండి దీనికి ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ అవసరమా? మరి ఈ రాక్షసానందం ఇంతవరకైనా పోతాను నేను జస్ట్ టు డైవర్ట్ ది జనం దృష్టిని మళ్లించడానికి టార్గెట్ వైఎస్ఆర్సీపీ. ఆయన దుర్మార్గ పాలనతో 16 నెలల్లోనే విసిగిపోవడం వల్ల పోయినందువల్ల పాపం పండింది. ఇప్పుడు ఏమంటే ఎన్నికలుగా 3 ఏళ్ళు వెయిట్ చేయాల్సి రావచ్చు. మీకు నిజంగా గట్స్ ఉంటే సిబిఐ రియల్ సిబిఐని పెట్టండి, లెట్ దెమ్ డిసైడ్, దట్స్